మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? ఆరోగ్యంగాను సమాధానంగాను జీవిస్తూ ఉన్నారా? ప్రతిరోజు మీ నిమిత్తమై ప్రార్థిస్తూ ఉన్నాం. మరి మా కొరకు, పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఉండండి. మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని మర్చిపోకండి. పరిచర్యను దేవుడు ఇంకనూ ఆశీర్వదించులాగున ప్రార్థించాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నట్లయితే మీరు కూడా పరిచర్య నిమిత్తమై మీ వంతు సహకారాన్ని అందించాలని కోరుకున్నవారు తప్పకుండా అందించవచ్చు. ఈ దిన వాక్య సందేశాన్ని విందాం. మరి ప్రతిరోజు వాక్య సందేశాలు వస్తూ ఉన్నాయి, చూడండి. అలాగే రాసి పంపిస్తున్నాం సందేశాలను, వినండి. బండి స్టీఫెన్ పాల్ అని యూట్యూబ్, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకి తెలియచేయండి. వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటారు. ఓసారి మోసే తన మామ మందను మేపుతూ హోరేబు పర్వతం మీదికి వెళ్ళాడు. మందను మేపుతూ ఉన్నప్పుడు మోసే గారికి కాలిపోతున్న ఒక పొద కనపడింది. ఆ కాలిపోతున్న పొద ఏమిటిది చూద్దామని దగ్గరికి వెళ్ళాడు. చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. 1వ వచనం. మోసే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోడుకొని దేవుని పర్వతమైన హోరేపుకొచ్చాను. చూసారా? ఆ కాలిపోతున్న పొదలో దూత అతనికి ప్రత్యక్షమయ్యింది. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండేని, కానీ పొద కాలిపోలేదు. అగ్ని మండుతూనే ఉంది, పొద మాత్రం కాలిపోలేదు. అప్పుడు ఏమిటో చూద్దామని దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు అప్పుడు మోసే, ఆ పొద ఏలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూస్తాము అనుకున్నాడు. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోసే మోసే అని అతనిని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అన్నాడు. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అన్నాను. చూసారా? నీ పాదాలకున్న చెప్పులు విడిచిపెట్టు, ఈ స్థలము పరిశుద్ధమైనది అంటున్నాడు దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అది పర్వతము కదా. పర్వతములో పరిశుద్ధ స్థలం ఏమిటి? అక్కడ దేవుని సన్నిధి ఏమిటి? అవునండి, ఎక్కడైతే దేవుడు ఉంటాడో అది దేవుని సన్నిధి. ఆమేన్, హల్లెలూయా. నీ చెప్పులు విడువుము అన్నాడు ఆయన. అసలు చెప్పులకి మోసే చూసేదానికి సంబంధం ఏమిటి అంటే, పరిశుద్ధ స్థలంలోనికి నీ చెప్పులు తీసుకొని రావద్దు చూడాలనుకుంటే. చెప్పులు మనము దేనికి వాడతాం? పాదాలకి భద్రత కొరకు వాడతాం. అలాగే చెప్పులని మనం బయటికి వేసుకుంటూ వెళ్తూ ఉంటాం. చెప్పులని బాత్రూంకు వాడతాం. చెప్పులని ఆ పనికి ఈ పనికి వేసుకొని వెళ్తూ ఉంటాం. ప్రతి స్థలానికి మనం చెప్పులు వేసుకుంటూనే ఉంటాం. ఈ దినాల్లో ఇంట్లో కూడా చెప్పులు వేసుకుంటున్నారు, అవునా? బయటికి వెళ్తున్నామంటే తప్పనిసరిగా చెప్పులు ఉంటాయి. బాత్రూంకి వెళ్ళిన చెప్పులు ఉంటాయి.
ఏ కొట్టుకు వెళ్ళిన చెప్పులు ఉంటాయి, ప్రయాణాలకి వెళ్ళిన చెప్పులు ఉంటాయి. అన్ని స్థలాలలో చెప్పులు మనం వేసుకుంటూనే ఉంటాం. ఈ చెప్పులకి దుమ్ము అంటుకుంటుంది, ధూళి అంటుకుంటుంది, బురద అంటుకుంటుంది. కొన్నిసార్లు ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంటుకుంటూ ఉంటాయి. అవునా? సైడ్ ఎఫెక్ట్ అంటే తెలుసు కదా. మల విసర్జన కూడా చెప్పులకి అంటుకుంటూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా అది పోయేంత వరకు కడుగుతూనే ఉంటుంది. చెప్పులని ఇందుకు వాడతారు అంటే మలినమై ఉన్న నీ చెప్పులని పరిశుద్ధ స్థలంలోనికి వేసుకొని రాకూడదు. అది దుమ్ము ధూళితో ఉన్న నీ చెప్పులని పరిశుద్ధ స్థలంలోనికి వేసుకొని రాకూడదు. విడిచిపెట్టేసేయి. ఆ చెప్పులకి దుమ్ము ఉంది. ఎక్కడెక్కడ తిరిగావో ఆ చెప్పులతో ధూళి అంటుకుంది, మలినం అంటుకుంది అంటున్నాడు దేవుడు. అవునండి, ఒక్కసారి ఆలోచించండి. చెప్పులనే పరిశుద్ధ స్థలంలోనికి వేసుకొని రాకూడదు అంటున్నాడే. కడిగితే పోతాయి కదా ఆ మలినం, దుమ్ము ధూళి. ఆ చెప్పులకున్న మలినాన్ని దుమ్ముని కడిగితే పోతుంది, అయినా వేసుకొని రాకూడదు అంటున్నాడు. మరి అటువంటిది మన హృదయంలో దుమ్ము ధూళి, మలినం, క్రోధం, మదమాత్సర్యాలు, వ్యభిచారాలు, కోపాలు, అసూయలు, మత్తతలు, అక్రమాలు ఇవన్నీ మనం కలిగి ఉన్నట్లయితే దేవుని సన్నిధికి మనం ఎలా వెళ్ళగలమండి? చెప్పులకే దుమ్ము ధూళి ఉన్నది రావద్దు అంటున్నాడే. మరి మన హృదయం మలినమైన మన హృదయం, మలినమైపోయిన మన హృదయం, పాపమనే బురదలో పొరలాడుచున్న మన హృదయంతో దేవుని సన్నిధికి ఎలా వెళ్ళగలం? విడిచిపెట్టాలి. హృదయంలో మలినాన్ని కడిగి వేయాలి. హృదయంలో బురదను, పాపమనే బురదను కడిగి వేసి పవిత్రమైన మనస్సుతో దేవుని సన్నిధిలోనికి రావాలి. అలా పవిత్రమైన హృదయంతో ఉన్నప్పుడే పరలోక రాజ్యంలో మనకి స్థానము దొరుకుతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినాల్లో అనేకులు మలినాన్ని కడుక్కోలేకపోతున్నారు, బురదని కడుక్కోలేకపోతున్నారు. భక్తి ముసుగులో వేషం వేసుకొని అక్రమాల మధ్యలో జీవిస్తున్నారు. పాపం అనే బురదలో పొరలాడుతూ ఉన్నారు. మలినమైపోయిన హృదయంతోనే జీవిస్తూ ఉన్నారు. మలినమైపోయిన హృదయంతో ప్రార్థిస్తున్నారు. మలినమైపోయిన హృదయంతో దేవునికి ఏదేదో చేద్దాం అనుకుంటున్నారు. మలినమైపోయిన హృదయంతో ప్రభు కొరకు ఏం చేసినా పర్లేదు అనుకుంటున్నారు. చివరికి ఇలాంటి వారి గతి అంతం ఏమిటి అంటే నరకం. చెప్పులకి బురద అయ్యింది, అలాగే ఇంట్లోకి వేసుకొస్తామా? చెప్పులకి మట్టి అంటుకుంది, అలాగే ఇంట్లోకి వేసుకొస్తామా? దుమ్ము ధూళి అంటుకుంది, ఆ చెప్పులతోనే ఇంట్లోకి వస్తామా? శుభ్రంగా కడుక్కుంటాం కదా, కడిగి ఒక చోట భద్రంగా పెడతాం కదా. అలాగే మనం కూడా మన హృదయాన్ని, మన హృదయంలో ఉన్న మలినాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి, కడుక్కుంటూ ఉండాలి. అప్పుడే మనం పవిత్రపరచబడతాం. అప్పుడే మనము పరిశుద్ధంగా మార్చబడతాం. అప్పుడే మనము యథార్థంగా జీవించగలం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మలినమైన మన హృదయాన్ని కడుక్కోకుండా, పాపమనే బురదలో జీవిస్తున్న మన హృదయాన్ని కడుక్కోకుండా పరలోక రాజ్యంలో చేరాలి, దేవుని సన్నిధిలో ఉండాలి అని అనుకోవడము ఎంత అజ్ఞానం. మరి ఈ రోజు నుండి మలినమైపోయిన మన హృదయాన్ని కడుక్కుంటూ, పాపమనే బురదను మన హృదయాన్ని కడుక్కుంటూ పరిశుద్ధ స్థలంలో చేరడానికి పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ముందుకు సాగుదాం. దాచిపెట్టుకోకుండా, కప్పుకోకుండా, కడుక్కుంటూ యేసు రక్తం చేత పవిత్రపరచబడి
పరలోక రాజ్యంలో వారసులగుతాం. దేవుడు అలాగూ సహాయం చేయను గాక. ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రం నాయన, నిజమే చెప్పులకే మలినం వంటింది, మా హృదయానికి మలినం వంటితే మేము పరలోక రాజ్యంలో చేరలేము కదా. తేటగా మీరు మాట్లాడారు, మమ్మల్ని కడిగి వేసి పరిశుద్ధపరచి పవిత్రపరచి నీ రాజ్యంలో ఉండే కృప దయచేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.